ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల హామీల్లో భాగంగా వాలంటీర్కి 10,000 రూపాయల జీతాలు పెంచి ఇస్తామని, చట్టబద్ధత కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది చేత పని చేపిస్తామని కొత్త రకమైన నాటకాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి వాలంటీర్లు అనేది ఈ రాష్ట్రంలో అనేక రకాలైన వాళ్ళకి జనాలకి ఇబ్బందులు లేకుండా వాళ్ళంతా ప్రోత్సాహం చేశారు. ఇప్పుడు తక్షణమే యథావిధిగా వాలంటీర్లు కొనసాగించాలని, ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలని, 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఆగినాయి కాబట్టి ఆ 2 నెలల జీతాలు కలిపి అలాగే వీళ్ళు చేసే ఉద్యోగానికి చట్టబద్ధత కూడా ఇవ్వాలని అఖిల భారతీయ జనసమైక్య ఏఐఎఫ్గా మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరిన్ని ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం కలుపుకొని గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్న వాలంటీర్లు కలుపుకొని ప్రభుత్వ కార్యాలయాన్ని కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని అఖిల భారతీయ జనసమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. స్టేట్ వైజ్గా మా ప్రాబ్లం కలెక్టర్ గారి ముఖ్యమంత్రి గారు విన్నపం చేస్తాం. దీన్ని అందరూ ఏదైతే ఉండాలి అందరూ కూడా పెట్టి చేసి మాకు న్యాయం చేయించాలని మీ ద్వారా